చదువుకున్నాం, అమెరికా దాకా వెళ్ళాం, ఉద్యోగం చేసాం, ఉద్యోగం కంటే ఇంకెదుగుదామని వ్యాపారం చేసాం. వ్యాపారంలో నష్టం వస్తే నువ్వు పోతే మళ్ళీ ఉద్యోగంగా మారుతావు. అంతేగాని చచ్చిపోవాల్సిన పనేంటి? నువ్వు చావడంతో పాటు నీ కుటుంబ సభ్యుల్ని చంపుకోవడం ఏంటి? అమెరికా దాకా వెళ్ళి ఇంకెందుకు? చదువెందుకు సంకనాకన అనేటటువంటి సూత్రం. ఇక్కడ తాజాగా భారత్‌కి చెందిన ఓ టెక్ వ్యాపారవేత్త అమెరికాలో దారుణానికి పాల్పడ్డాడు. భార్య కుమారుడు తుపాకీతో కాల్చి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ మరో కుమారుడు అనాథ అయ్యాడు. ఏప్రిల్ 24న వాషింగ్టన్ రాష్ట్రంలో న్యూ కాజిల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్థానిక వార్తాపత్రిక ప్రకటించింది. మృతి చెందిన వాళ్ళ హర్షవర్ధన్ కిక్కేరి 44 ఏళ్లు, శ్వేతా పాండ్య 41 ఏళ్లు, ధృవ కిక్కేరిగా గుర్తించారు 14 ఏళ్లు. శ్వేత ధృవను హత్య చేసి హర్ష ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వాళ్ళ మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రోబోటిక్స్ నిపుణుడు. చాలా ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళాడు. శ్వేతతో కలిసి భారత్లో హలో వరల్డ్ అనే ఏఐ టెక్ కంపెనీని 2018లో ప్రారంభించారు. దీనికి హర్ష సీఈఓ, సిటీఓగా ఉన్నారని శ్వేత ప్రెసిడెంట్గా వ్యవహరించారు ఆ కంపెనీ వెబ్సైట్ చెప్తోంది. ఈ కంపెనీ క్రమంలోనే సరిహద్దు భద్రత కోసం రోబోలను తయారు చేసే విషయమే అప్పట్లో ప్రధాని మోడీని కూడా వీళ్ళు కలిశారు. తర్వాత కోవిడ్ సమయంలో కంపెనీని మూసేసి తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. హర్షవర్ధన్ గతంలో మైక్రోసాఫ్ట్తో పనిచేసినట్టు తెలుస్తోంది. మరో మృతులు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారన్న విషయాన్ని స్థానిక పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఈ మరణాల వెనక కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని దర్యాప్తు అధికారులు ఒకళ్ళు చెప్తున్నారు.